హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 91. సో ఈరోజు ఎపిసోడ్ అయితే కొద్దిగా మంచిగా అనిపించిందండి. ఎందుకు మంచిగా అనిపించిందని చెప్పి నా ఒపీనియన్ షేర్ చేసుకునే ముందర దయచేసి లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా వీడియోస్కి. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఒకవేళ లైక్ చేయకపోయినా కూడా ఎక్కడైనా మీకు పాయింట్స్ చెప్పిన దాంట్లో లైక్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా థమ్స్ అప్ అయితే ఇవ్వండి. ఒకవేళ నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాం ఎందుకు నచ్చలేదు అన్నది. ప్లీజ్ సపోర్ట్ అస్, కాస్త ఎంకరేజ్ అయితే చేయండి ప్లీజ్. ఓకే, సో ఫస్ట్ అయితే కనుక కళ్యాణ్ ఫ్యాన్స్, భరణి గారి ఫ్యాన్స్, తనూజ గారి ఫ్యాన్స్ వచ్చారండి నాగార్జున గారి ఎంట్రీ తర్వాత. వాళ్ళందరితోటి మాట్లాడారు. సో కొద్దిగా ఎందుకు వచ్చిన వాళ్ళే వస్తున్నారా అంటే తెచ్చిన వాళ్ళే తెప్పిస్తున్నారా అన్నట్టుగా అనిపించింది. మళ్ళీ సేమ్ కళ్యాణ్, మళ్ళీ సేమ్ తనూజ అన్నట్టుగా అనిపించింది. ఇంకా వేరే వాళ్ళకి అసలు ఫ్యాన్స్ కాదు కదా, కనీసం వాళ్ళ గురించి మాట్లాడేది ఇది కూడా లేదా అని చెప్పి అనిపించింది. భరణి గారి ఫ్యాన్ వచ్చినప్పుడు కనీసం వాళ్ళతో ఎక్కువ మాట్లాడించాల్సిందని ఫస్ట్ అనుకున్నా. బట్ ఇన్ బిట్వీన్ ఆమె రైజ్ చేసిన క్వశ్చన్ దాని గురించి మాట్లాడుకుందాము. సో మొత్తానికి అయితే కనుక ఇమాన్యుయల్ అయితే స్టార్టింగ్లో ఇంకా ఫ్రైడే నైట్ వీళ్ళు ఫ్రైడే ఎపిసోడ్లో ఏం జరిగిందో అని చూద్దాం అంటారు కదా. సో అందులో అయితే ఇమాన్యుయల్ తనెవరు డిమాండ్ పవన్ వేసుకున్న డ్రెస్ గురించి ఫన్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇంకా భరణి అండ్ సుమన్ అయితే వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకా గేమ్ ఎంతలో ఉంది, ఎలాగవుతుంది, ఎంత బాగా ఆడుతున్నాము అని చెప్పి. ప్లస్ సంచాలక్గా నువ్వు బాగా ఆడావా, నేను బాగా ఆడాను, నువ్వు అదే ఇద్దరు అనుకుంటున్నారు అనమాట. మీరు బాగా ఆడారని క్వశ్చన్స్ వేసుకొని మీరు బాగానే ఆడారు, కాకపోతే మీరు కొద్దిగా టెన్షన్ పడుతున్నారు కదా, లాస్ట్లో ఎక్కువ అరిచాను అని చెప్పి రీతు పైన వాళ్ళ పైన అరిచినందుకు సుమన్ శెట్టి చెప్తున్నాడు అనమాట. సో మొత్తానికి అయితే తన ఒపీనియన్ అట్లీస్ట్ ఓపెన్ చేసి చెప్పాడు అన్నట్టుగా అనిపించింది సుమన్ శెట్టి. ఇంక దాని తర్వాత ఊబర్ రైడ్ టాస్క్, రైడ్ బైక్ మీద ఏం చేస్తారు ఇదని చెప్తే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని వీళ్ళని అందరినీ కలుస్తామని చెప్పారు. అలాగే టాటా టీ టాస్క్లో ఏమోగా వీళ్ళకి కప్స్ ఇచ్చి టాటా టీ టాస్క్ ఇది ఎప్పుడు పెడతారు, వాళ్ళు ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నది చెప్పాలన్నమాట. సో ఇమాన్యుయల్ ఏమో డిటర్మినేషన్, రీతు చౌదరి అండ్ భరణి ఏమో పాజిటివిటీతో ఉండాలని, కళ్యాణ్ అండ్ తనూజ ఏమో కరేజ్గా ఉండాలని చెప్పి, సుమన్ ఏమో పేషెన్స్తో ఉండాలని నేర్చుకున్నానని, సంజన ఏమో పర్సిస్టెన్స్ అంటే నెవర్ గివ్ అప్ థాట్ తోటి ఉన్నాను అని చెప్పి వీళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారనమాట. సో దీంట్లో ఏమంత అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమీ నాకైతే ఏదైనా గొడవలు జరిగేటి అంత పాయింట్స్ అన్నట్టు ఏం లేదు. జస్ట్ వాళ్ళు జెన్యున్గా వాళ్ళు షేర్ అయితే చేసుకున్నారనమాట. దాని తర్వాత ఇంకా తనూజ అయితే కనుక ఏడ్చేసి చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి తను చెప్పడం జరిగిందనమాట. ఆబ్వియస్గా లాస్ట్కి ఎండ్కి వస్తుంది కాబట్టి ఆ ఎమోషనల్ మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయండి అందరిలో కూడా. ప్లస్ ఈ వీక్ అంటే టాప్ 10 అసలు చాలా గ్రేట్, అందులో టాప్ 8కి వచ్చేసారు ఇంకా. సో ఇంకా కొద్ది క్లోజ్ బాండ్నెస్ ఇది పెరిగిపోతుంది కాబట్టి సో వాళ్ళకి ఇదిగా ఉండేసరికి సో ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే చూపించడం జరిగింది అనమాట. సో దాన్ని అంటే ఎందుకు అనవసరంగా ఏడ్చింది ఇదని చెప్పడం అనుకోకూడదు, ఇంకా లాస్ట్కి వచ్చేస్తుంది కాబట్టి. ఇంక దాని తర్వాత ఏమో అలాగే భరణి అండ్ సుమన్ శెట్టి కూడా వీళ్ళని చూసి ఏడిచారు. అలాగే తన యొక్క వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మేబీ అందరిది చెప్పారేమో, మనకి ఎపిసోడ్లో అయితే అందరివి వేయలేదు, వీళ్ళు ముగ్గురితో అయితేనే వేశారనమాట. ఇంకా నాగార్జున గారు ఇంటూ ద హౌస్ అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఫస్ట్ అయితే కనుక సంజన, ఇమాన్యుయల్ అండ్ రీతు చౌదరి ఇష్యూ అయితే రైజ్ చేశారండి. ఇమాన్యుయల్ ఏమో ఎలా ఆడావు, బాగా ఆడావు, నీది ఆట మంచిగా ఆడావు అనుకుంటున్నావా, సంజన పైన సెలక్షన్లో నీ యొక్క ఒపీనియన్ ఏంటి, ఎందుకు అంటే లేదు ఇలాగా నేను ప్లాంక్స్ అయితే కనుక వస్తే తనకే వస్తాయని మళ్ళీ తను అదే చెప్పడం జరిగిందనమాట. తనేమి ఇది చేయాలని కాదు, బట్ ఎక్కడైనా కూడా ఒక 10% అయితే ఖచ్చితంగా ఆ రోజు ఇమాన్యుయల్ అనుకున్నది ఏంటంటే తనకన్నా తక్కువలో ఉన్న వాళ్ళని తొందరగా అవుట్ చేసేసి తను పైకి రావాలనే. వేరేస్ తనూజ అండ్ రీతు చౌదరిని కూడా అవుట్ చేయొచ్చు కదా అనుకుంటే కనుక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి, వాళ్ళిద్దరికి ఉన్న ముందర పరిచయం కానీ అగెయిన్స్ట్గా వాళ్ళకి వెళ్ళడం కానీ ఎప్పుడూ చేయడు. ఇక్కడ అంటే సంజనాకి అగెయిన్స్ట్గా వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆ ముందరున్న సినారియోస్ మనం చూసాము. సంజననైనా పంపించేసి అంటే పక్కకు పెట్టి తను ఆడుకోవాలి అనుకోవడంలో తను అది ఆ రోజు చెప్పానంటే కొద్దిగా సెల్ఫిష్గా అయితే అక్కడ బిహేవ్ చేశాడు, ఇక్కడ కూడా అలాగే బిహేవ్ చేశాడు అన్నట్టుగా అనిపించింది అనమాట. సో తను అనుకున్నది తను చేశాడు, ఇది గుర్తుంచుకోండి.
సో ఇక్కడ రీతు చౌదరికి కూడా అడిగారు, నువ్వు సెల్ఫ్లెస్ గా చూసావా, లేకపోతే ఏమన్నా ఇది అనుకుంటున్నావా ఇదని చెప్పి. అప్పుడు మనకి ఇది చూపించారనమాట, వీడియో అయితే వేసి చూపించి, ఇక్కడ ఇమాన్యుయల్ నడానికి కట్టుకున్నట్టుగా పట్టుకుని ఒక 2 చేతులు అయితే అదే వదిలేశాడు తాడుని. ఇది ఇష్యూనా అంటేనేమో నా పరంగా అయితే గనక అప్పుడు సంచాలక్ చూడలేదు, అది సంచాలక్ మిస్టేకే, ఫెయిల్డ్ సంచాలకే అనేసుకుని ఇంక ఊరుకోవాలి. కానీ ఇది గేమ్ లో ఇలాగా ఇదని చెప్పేది లేదు, ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడి ఆ రోజు ఇద్దరు కూడా ఆడారండి. ఈవెన్ లైవ్ లో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పర్టికులర్ టైంకి వస్తే బాల్ తీసేస్తానని. బట్ అది లాస్ట్ కి ఏమైందంటే వీళ్ళు ఒక 30-40 మినిట్స్ ఆడేసరికి సంజన కలుపు వచ్చేయడం, తను కూడా అనుకోకుండా వదిలేసిన దాన్ని ఇంక సరే, ఇంక తను కూడా గివప్ ఇచ్చింది అనమాట. ఇంత గొడవ చేసేది ఏముంటుంది, మనం వదిలేసాం కదా అన్న థాట్ లోనే వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు గేమ్ లో లేదంటే ఇంకా లేదు, నువ్వు చెప్పావు, నువ్వు ఒక బాలే తీస్తానన్నావు, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు, ఫేర్ ఛాన్స్ ఇవ్వు అని చెప్పి అడిగే అంత ఇది లేదనమాట. ఆల్రెడీ వాళ్ళు వెక్స్ అయిపోయారు అనమాట ఆ టాస్క్ లో. సో దాని తర్వాత ఏమైందంటే ఇంకా ట్రయాంగిల్ ఇష్యూ అయితే రైస్ చేశారండి. ఇది క్లియర్ గా నా యొక్క రివ్యూలో నేను చెప్పానండి. మీకు గనక ఇంకా క్వశ్చన్స్ ఏదైనా ఉంటే గనక రివ్యూ అయితే ఖచ్చితంగా చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఏం చెప్పానో నాగార్జున గారు అదే రైస్ చేశారు. ట్రయాంగిల్ అనేది సరే, ఒక సైడ్ 2 సైడ్లు 3 సైడ్లు కరెక్ట్ గా ఉండాలి, దాని ప్రాపర్టీస్ అని చెప్పుకుంటూ వచ్చారు. 3 యాంగిల్స్ ఉండాలి, 3 లైన్స్ అయితే ఉండాలి అని చెప్పి. లైన్స్ అయితే స్ట్రైట్ లైన్సే ఉండాలి అని చెప్పి యాక్చువల్గా అయితే ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది మనం హ్యూమన్ ఎర్రర్ని అది గేమ్ కి ఆపాదించడం కరెక్ట్ కాదు. సో హ్యూమన్ ఎర్రర్ లో ఏంటంటే ఆ కటింగ్ లో కొద్దిగా కార్పెంటరీ ఇష్యూ అయితే వచ్చింది. మీకు చెప్పినట్టుగా ప్లాంక్స్ కింద ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ ని అటు ఇటు తిప్పితే ఒక సైడ్ ఒకలాగా, ఇంకో సైడ్ ఇంకోలాగా ఉన్నట్టుగా అనిపించింది కదా. సో ఆబ్వియస్ గా అది కొద్దిగా ఇదిగానే అనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ సంజన గారు తీసుకున్న నిర్ణయం అయితే 100% కరెక్ట్. అది చెప్తున్నా కూడా వీళ్ళు వినిపించుకోకుండా వాళ్ళు సెలబ్రేషన్ మోడ్ కి ఇది వెంటనే వెళ్ళిపోయారు వాళ్ళంతటికి వాళ్ళే. మళ్ళీ దాని తర్వాత తనూజ అది చూసుకోకుండా, లేకపోతే తనకున్న డౌట్ వ్యక్తపరచడంలో తప్పేం లేదండి. కాకపోతే ఏంటంటే క్వశ్చన్ చేసినట్టుగా చేశారు చూడండి, అది రాంగ్ అని నేను ఆ రోజు చెప్పాను, నిన్న మొన్న. సో సేమ్ అదే ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను. మీరు క్వశ్చన్ రైస్ చేసేటప్పుడు ఎవరికి మన సంచాలక్ గారు మీరు ఇలా చేసింది తప్పు అని చెప్పి డౌట్ క్లారిఫికేషన్కి వెళ్తే సరిపోతుంది. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే గాల్లో ఏదో పెట్టి ఫస్ట్ ట్రయాంగిల్ తప్పు, సెకండ్ ట్రయాంగిల్ తప్పు, ఫస్ట్ ట్రయాంగిల్ తప్పు అని చెప్పి చాలాసేపు అండి. ఇది అంతా కూడా ఒక 30-40 మినిట్స్కి తర్వాత వాళ్ళకి ఇంకో ట్రయాంగిల్ దొరుకుతుంది. అంటే ఇంకా మొత్తం ఎంత డిస్కషన్ జరిగిందో అన్నది మీకు ఊహకే వదిలేస్తున్నా. సో అది తర్వాత కూడా ఇంకా తను కూడా అంతా గేమ్ అయిపోయిన తర్వాత భరణి గారు పెట్టిన దాంట్లో కూడా చిన్న కర్వ్ చిన్న కట్ ఉంది. సో దానివల్ల అది కూడా 4 యాంగిల్స్ కింద తీసుకోవాలి కదా, అప్పుడు 2 రాంగ్ అవుతాయి కదా. అంటే మీరు అడగచ్చు, అదేంటి ఒక వ్యాలిడ్ ట్రయాంగిల్ దొరికింది కదా, మరి దాని సంగతి ఏంటంటే, మరి అప్పుడు చూసుకున్నా కూడా 3+3+ వ్యాలిడ్ దొరికిన దాంట్లో టోటల్ 7 ఉన్నట్టు కదా. సో ఆ 7లో ఇప్పుడు మరి ఒకళ్ళకి కాకపోతే ఇంకోళ్ళకన్నా అన్యాయమే జరుగుతుంది కదా, ఒకవేళ అలాగా తీసుకున్న తప్పు అయితే కనుక. సో ఇక్కడైతే కనుక అంత రప్చర్ చేసేసుకున్నారు అన్నట్టుగా అనిపించింది. సేమ్ అదే కనుక బిగ్ బాస్ అయితే ఆర్ వాట్ ఎవర్ నాగార్జున గారు అయితే ఇష్యూ అయితే క్లారిఫికేషన్ ఇచ్చారు, సంచాలక్గా సంజన చేసింది 100% కరెక్ట్ అని. అలాగే తనూజ కొద్దిగా బ్యాండ్ పడినట్టుగానే అనిపించిందండి. అంటే ప్రతి ఎందుకు అడుగుతావు నువ్వు క్లారిఫికేషన్ చేసుకోకుండా అని. ఇక్కడ తను ఏంటంటే అట్లీస్ట్ సెకండ్ ఇది రైస్ చేశాను ఇది అని చెప్పుకోకుండా, అక్కడ తను ఇప్పటికి కూడా నేను ఫస్ట్ అనుకున్నాను, అది నా మిస్టేక్ అని చెప్పట్లేదు అనమాట. నేను సైజ్ అనుకున్నా, షేప్ అనుకున్నా, ఇదే అని చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఇంకా అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి నాగార్జున గారు అయితే క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా దాని తర్వాత నువ్వు ఇంత క్లియర్ గా ఉంటావు కదా, మరి అక్కడ గేమ్ ఆడేటప్పుడు ఎందుకు ఇది మిస్ చేసావు, లైన్ కి బయట నుంచి చేయి పెట్టావు, ఇది సంజన ఎందుకు చూడలేదు, నువ్వు చూడలేదు కాబట్టి ఇది కూడా మిస్టేక్, డిమాన్కి ఇచ్చావు అంటే, లేదు సార్ నేను డిమాన్కి అయితే 4-5 టైమ్స్ వదిలేసిన తర్వాత నేను ఇచ్చానని. బట్ ఇక్కడ నాకు ఒక్కటి చిన్నది ఏంటంటే, ఆ లైన్ పైన కానీ లైన్ కి టచ్ చేసినా కూడా అది ఏమి తప్పే ఉండదు. నిన్న కూడా ఇది చెప్పానండి నేను. ఒకవేళ క్లియర్ కాకపోతే కనుక ఏంటంటే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి తీసుకుని వస్తే కొద్ది దగ్గర నుంచి కొడితే అది రాంగ్. బట్ డిమాండ్ పవన్ ఏంటంటే, తను మిస్టేక్ గా పడిపోతున్నానని చెప్పి 3-4 టైమ్స్ లోపలికి కాళ్ళు అయితే పెట్టేస్తాడనమాట. సో ఆబ్వియస్ గా తంది తప్పు. మిగిలిన వాళ్ళు తనూజ కానీ లేకపోతే మన
ఎవరు సుమన్ శెట్టి కూడా పెడతారు. వీళ్ళందరిది తప్పు అయితే కాదు, అది జస్ట్ అది హ్యూమన్ ఎర్రర్ మళ్ళీ ఇది కూడా. సో అక్కడైతే అంత చూసి ఇది ఏం చెప్పాల్సిన అవసరం అయితే ఏం రాలేదు. నెక్స్ట్ వచ్చేసి డీమాన్ పవన్ ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి అయితే చెప్పారు. నువ్వు గెలిచుంటే కనుక ఒక తీరుగా ఉండేది, గెలవకుండా ముందరే ఛాలెంజ్ చేసి చెప్పినట్టుగా అయితే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కిందే అవుతుంది. సో అది ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు ఇది చేయలేక ఆడలేక నువ్వు ముందరే చెప్పకూడదు. ఎందుకంటే తను ప్లాన్స్ బాగాలేదని బిగ్ బాస్ నే క్వశ్చన్ రైస్ చేయడం కాబట్టి, సో ఆబ్వియస్ గా దానికైతే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇంకా కళ్యాణ్ నామినేషన్స్ అప్పుడు ఇది కొద్దిగా అంటే తనుజకు కూడా చెప్పారండి, నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడినట్టు క్లారిఫికేషన్. నిన్న అందరూ ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు అందరూ కూర్చుని మాట్లాడుకున్నారు కదా, అప్పుడు ఎందుకు మీరు మాట్లాడుకోలేదు అలాంటి టైం అప్పుడు, ఇప్పుడు కావాలని ఎందుకంటే ఇది ఖచ్చితంగా నిన్న రివ్యూలో చెప్పానండి. నామినేషన్ రోజు అందరూ చూస్తారు నామినేషన్స్, సో ఇక్కడైతే క్లారిఫికేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. తన సైడ్ వ్యాలిడ్ రీజన్ ఉన్నట్టుగా ఏదో ప్రొజెక్ట్ చేసుకుందామని ఎమోషన్ అయిపోయి ఓవర్ డ్రామా చేస్తారండి తనుజ. అలాగే తిని చేస్తోందని నేను రెచ్చిపోతానని చెప్పి ఇమాన్యుయల్ కూడా చేశారు. సో నాకైతే ఆ రోజు సీరియల్ ఫోకస్ అంతా వీళ్ళిద్దరి మీదే ఉన్నట్టుగా అనిపించింది అనమాట. అలాగే నటించారు అన్నట్టుగానే అనిపించింది. ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా ఎక్కువ ఓవర్ డ్రామా చేసినట్టుగా అయితే నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ అండి ఆ రోజు. తను కూడా ఏంటంటే చెప్పే పాయింట్స్ కూడా ఇద్దరివి కూడా ముఖ్యంగా తనుజవి అన్నిటికీ కూడా ఇమాన్యుయల్ అయితే ఆన్సర్ చేశాడు. తనుజ అయితే గనక ఓవర్ చేసేసి తనది తప్పు అన్నది ప్రూవ్ చేద్దాం అన్నట్టుగా ఏదేదో చేసి నామినేషన్ చేద్దాం అనుకునే మళ్ళీ కాదు ఏదో వెళ్తోందని చెప్పి ఎమోషన్ డ్రామాకి తీసుకెళ్లిపోయారు. ఇది తనకి తెలియకుండా ఇది అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు కానండి, నా యొక్క ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా అది తను ప్రీ ప్లాన్డ్ గానే చేశారు. ఒకవేళ ఇలా కాకపోతే ఆ స్టెప్ తీసుకుందామని, సో అలాగే ప్లాన్ అయితే చేసినట్టుగా అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత నామినేషన్స్ ఇష్యూ ఇది అయిపోయిందండి. దీని తర్వాత బ్రేక్ వెళ్దాం అన్న ముందర నాగార్జున గారు ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరినీ అడిగారు అనమాట. ఇప్పుడైతే ఆడియన్స్ లో నుంచి భరణి ఫ్యాన్ అయిన ఒక ఆడియన్స్ వచ్చారు కదా, ఆమె ఏం చెప్పారంటే అన్ని బాగానే ఉన్నాయి కానీ గ్రూప్ గేమ్ ఆడి వీళ్ళు నిర్ణయం తీసుకుని వీళ్ళని ఇది చేశారు, భరణిని కానీ వాళ్ళని కానీ ఫోకస్ చేసి వాళ్ళని ఖచ్చితంగా తీయాలి, వీళ్ళని ఖచ్చితంగా ఆడాలి అన్నట్టుగా ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ కానీ లేకపోతే రీతు చౌదరి కానీ చేశారు అన్నట్టుగా చెప్పినప్పుడు ఆ క్లారిఫికేషన్ ఇద్దామని కూడా అసలు బిగ్ బాస్ కానీ లేకపోతే నాగార్జున గారు కానీ ఎందుకు పట్టించుకోలేదు అసలు అర్థం కాలేదండి. అది వాళ్ళ సైడ్ నుంచి కరెక్టా రాంగా అన్నది నేను చెప్పట్లేదు, ఏదో ఒకటి ఇవ్వాలి. వాళ్ళు అడిగారు కాబట్టి ఆడియన్స్ కింద అడిగింది ఆ క్వశ్చన్ వదిలేస్తే అది చాలా నాకైతే నచ్చలేదు, అది కరెక్ట్ కాదన్నట్టుగా అనిపించింది. గ్రూప్ గేమ్ గురించి క్వశ్చన్ రైస్ చేసి ఉంటే బాగుండేది, ఎందుకు ఇలా చేశారు అయినా కూడా. లేకపోతే వాళ్ళని సమర్థిస్తూనే అది గ్రూప్ గేమ్ కాదు, ఇలాగ ప్లాన్ చేసుకోవడంలో తప్పలేదు, ఎవరైనా గెలవాలనుకోవడంలో తప్పలేదు అని ఆ విధంగా అన్న క్వశ్చన్ రైస్ చేసి ఉంటే బాగుండేది. ఆన్సర్ ఆడియన్స్ కి ఇచ్చి ఉంటే బాగుండేది నాగార్జున గారు. అదేమి ఇవ్వకుండా బ్రేక్ తీసుకుని వెళ్ళిపోయి బ్రేక్ తర్వాత అదేం చూపించలేదు అనమాట. ఈవెన్ రింగ్ సంగతి కూడా నేనేమనుకున్నానంటే రీతు చౌదరి ఆ ఇంటెన్షన్ తోటే పెట్టుకుంది కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే ఈ వీక్ రీతు ఎలిమినేషన్ కాబట్టి తను ఏమంత క్వశ్చన్ రైస్ చేయలేదు. రింగ్ లేకపోయినా రింగ్ అనేది ఇష్యూ కాదు, అసలు ముందర అది ట్రయాంగిల్ కాకపోతే కదా మీరు ఇదంతా కూడా చర్చ, మీరు ఎక్కడికెక్కడికో ఫ్లేర్ అప్ అయిపోయి ఏదేదో వెళ్ళిపోయిందని చెప్పి వదిలేశారు కానీ రింగ్ పెట్టుకోవడం గురించి ఎక్కువ మాట్లాడలేదు బిగ్ బాస్ ఆర్ నాగార్జున గారు అయితే. ఇంక దాని తర్వాత తనూజ క్రై చేశారు. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అయితే ముఖ్యంగా చెప్పడం జరిగింది, నువ్వు మార్చుకుంటూనే వచ్చావు ఇది అదని చెప్పి. ఇది ఎపిసోడ్లో వేయాల్సిందా అంటే ఓకే, ఇంకా టాప్ ఉన్నప్పుడు వాళ్ళకి 2 ప్లస్ అవ్వాలి. ఇక్కడ కళ్యాణ్కి ప్లస్ తనూజకి ప్లస్ అయ్యిందండి. అది కళ్యాణ్ వచ్చి ఓదార్చడం అలాగే తనూజ వచ్చి తన సింపతి యాంగిల్ 2 వర్క్ అయినట్టుగా అనిపించాయి. సో ఆబ్వియస్గా ఇదైతే కొద్దిగా పాజిటివ్గానే వెళ్తుంది కాబట్టి ఇద్దరికి అది ఎపిసోడ్లో వేయడం అయితే జరిగింది. ఇంక దాని తర్వాత భరణి అయితే కనుక రీతుకి సారీ చెప్తాడు కానీ బట్ స్టిల్ అదే కంటిన్యూ చేస్తాడు. రీతు అయితే అంటుంది అనమాట, మీకు కంటిన్యూ చేసేటట్టు అయితే కనుక ఇంకా డిస్కస్ చేయకండి. పవన్ డిమాన్ ఇంకా సంజన ముఖ్యంగా పవన్ డిమాన్ అయితే చెప్తాడనమాట, లేదు ఇది అదని ఇంకా స్టార్ట్ చేసుకుని వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు కానీ బట్ ఇంతలో నాగార్జున గారు వచ్చారని అక్కడికైతే వాళ్ళు ఆపేస్తారు. మేబీ ఇంకా రీతు ఉండుంటే అది ఏమన్నా నెక్స్ట్ సండే తర్వాత ఇంకా ఏమన్నా డిస్కషన్స్ పెట్టేవాళ్ళేమో కానీ బట్ స్టిల్ ఇక్కడికైతే ప్రస్తుతానికి మనం ఆయన సారీ చెప్పాడు అన్నట్టుగానే తీసుకుందాం.
ఇంక దాని తర్వాత లాస్ట్ దండి సెషన్ వచ్చేసి ట్రోఫీ టాస్క్ అయితే పెట్టారు. ఈ ట్రోఫీ గెలిస్తే గనక మీ యొక్క ఒపీనియన్ మీకే ఎందుకు రావాలి ట్రోఫీ అన్నది చెప్పమని చెప్పారు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఒకళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఎవరు థమ్స్ డౌన్ థమ్స్ అప్ పెట్టారో తెలుసుకోకుండా ఉండడానికి లోపల బోస్ రూమ్ లోనే ఏదో మౌజ్ రూమ్ లోనే ఏదో పెట్టమని చెప్పారండి థమ్స్ అప్ థమ్స్ డౌన్ గురించి. బట్ సంహవ్ అది టైం అయిపోతుంది అని చెప్పి ప్లస్ కొద్దిగా మార్చినట్టుగా అనిపించింది. ఇంకా అందరినీ బయటికి తీసుకుని వచ్చి అందరూ చూపించాలి థమ్స్ అప్ ఎవరు పెట్టారు థమ్స్ డౌన్ అని చెప్పి. సో ఫస్ట్ అయితే కనుక సుమన్ శెట్టి తను ఆడుతున్నాను, ఇంకా నేను బాగా ఆడతాను, మంచిగా ఆలోచిస్తున్నాను అని చెప్పి ఒక 10 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్ లో చెప్పేశారండి. సంజన అయితే గనక వెళ్ళి ఇదే చెప్తుంది అనమాట. తను అసలు 1 మినిట్ మాట్లాడుకోమంటే మాట్లాడుకోలేదు, నన్ను మాట్లాడమంటే నాకు 10 మినిట్స్ ఇచ్చినా నేను నా గురించి చెప్పుకోగలను, తనైతే ఏమి చెప్పుకోలేకపోతున్నాడు అని చెప్పింది. కానీ ఇది అన్నెసరీ అనిపించిందండి. బట్ రీజన్ చెప్పాలి కాబట్టి ఈ రీజన్ అన్నది కాకుండా తను ఇంకా గేమ్ ఆడితే బాగుండేది ఇది అని చెప్తే బాగుండేది, ప్లస్ గా ఉండేదేమో అనిపించింది సంజన ఇక్కడ. బట్ అది కుదరలేదు, అలా కాకుండా ఇది చెప్పుకుని వచ్చారు. సో థమ్స్ డౌన్. ఇంకా ఇమాన్యుయల్, రీతు అండ్ డిమాన్ పవన్ ముగ్గురు కూడా థమ్స్ డౌన్ అయితే ఇచ్చారండి. ముఖ్యంగా ఇమాన్యుయల్ ఇచ్చారు. తను అంటే వీళ్ళందరిది లోపల జరిగింది కాబట్టి కొద్దిగా జెన్యున్ గా ఇచ్చారు అన్నట్టుగా అనిపించింది. తను ఏం చెప్తారంటే ఎక్కువ ఆట ఇంకా ఆడాలి, ఎప్పుడైతే ఛాన్స్ వస్తుందో అప్పుడే మాట్లాడతారు, తన యొక్క ఒపీనియన్ అంటే బయట పెట్టరు, ఆడాల్సి వచ్చిన టైంలో అయితే ఆడతారు కానీ మిగిలిన అంతసేపు కూర్చునే ఉంటారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇది మన ఒపీనియన్ తోటే. ఈవెన్ ఇమాన్యుయల్ కూడా మనం వెళ్ళి లేపి ఫన్ చేయండి ఇది అని చెప్తేనే లేస్తారు, లేదంటే తను ఏం చెయ్యరు అన్నట్టుగా చెప్పారు. డిమాన్ పవన్ కూడా సేమ్ అదే రీజన్ అనమాట. సో వీళ్ళ నలుగురికి థమ్స్ డౌన్ అన్నది పర్ఫెక్ట్ గా ఇచ్చారు అన్నట్టుగా అనిపించింది. థమ్స్ అప్ ఏమో తనుజ అండ్ భరణి అండ్ కళ్యాణ్ సేమ్ ముగ్గురు కూడా కష్టపడుతున్నారు ఇంత ముందున్న కన్నా. నిజంగానే అండి లాస్ట్ 2 వీక్స్ ఆయనకి ఎప్పుడైతే మొన్న అయితే దివ్యతో పెట్టినప్పుడు డౌన్ లో ఉన్నారన్న తర్వాత ఈ వీక్ అయితే సూపర్ గా ఆడారు ఆయన. సో ఇదే జీల్తో ఆడుంటే ఇంకా అట్లీస్ట్ మంచిగా చెప్పుకునే వాళ్ళము. బట్ స్టిల్ వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా కొద్దిగా రైజ్ అయ్యాడు, సో మంచిగా ఆడుతున్నాడు అని చెప్పడం జరిగింది అనమాట. సో థమ్స్ అప్ అయితే ఇచ్చారు. ఇక్కడ నాకు అర్థం కాదు అంటే ఇక్కడ వీళ్ళు క్లియర్ గా వీళ్ళు అనుకున్నవి చెప్పగలిగారండి సుమన్ శెట్టి విషయంలో, ఎందుకంటే అది సీక్రెట్ గా చేయమని చెప్పారు కాబట్టి. బట్ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంకేదో ఇవ్వాలి కదా అన్నట్టుగా ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ తర్వాత ఒక్క నిమిషం. వేరేస్ ఇంకా నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి ఇమాన్యుయల్కి అయితే అందరూ అప్పిచ్చారండి. ఇమాన్యుయల్ అయితే కమెడియన్ గా వచ్చాను, గేమ్ ఆడాను, ఆల్రౌండర్ గా నిలిచాను, టాస్క్స్ ఇవన్నీ బాగా ఆడానని చెప్పుకుంటూ వచ్చారు. ఇది పర్ఫెక్ట్. కాకపోతే మనం చెప్పాం కదా, మన అవుట్ సైడ్ ఆడియన్స్ కింద చూస్తే కనుక సేఫ్ గేమ్ కొద్దిగా చూపించాడు, అక్కడక్కడ కన్నింగ్నెస్ కనిపించింది కాబట్టి తనకి ప్లస్ నామినేషన్స్ కి రాకపోవడం తనకి పెద్ద ఇదైపోయిందండి. సో ఆబ్వియస్ గా తనకైతే రాలేదనమాట, బయట అంత ఓటింగ్ అయితే లేదు. నెక్స్ట్ అందరూ అయితే థమ్స్ అప్ ఇచ్చారు. తర్వాత భరణి విషయంలో రీతు, డిమాన్ పవన్ తప్పితే మిగిలిన అందరూ కూడా థమ్స్ అప్ అయితే ఇచ్చారు. వీళ్ళిద్దరు ఎందుకు ఇచ్చారంటే ఒకటేమో దివ్య విషయంలో తను మాట్లాడిన నామినేషన్స్ అప్పుడు కావాలని అరిచింది కానీ లేకపోతే ఇంకో మాట అంటే నువ్వే చేసావు అన్నట్టుగా మాట్లాడాడు కదా భరణి గారు, అది డిమాన్ పవన్ కి నచ్చలేదని చెప్పారండి. అలాగే రీతు చౌదరి విషయంలో రీతు ఏమో తను ఎక్కువగా ఓవర్ ఇది చేస్తూ ఉంటారు అన్నట్టుగా మాట్లాడారు అనమాట. సో ఆ వాళ్ళిద్దరికే 2 votes అంటే వాళ్ళిద్దరే డౌన్ యారో అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ సంజనాకి అయితే గనక పవన్, సుమన్ శెట్టి అండ్ భరణి ఇచ్చారు. సుమన్ శెట్టి ఏమో నాకు పెట్టింది కాబట్టి నేను తనకు పెట్టేస్తున్నా అని చెప్పాడు, కానీ ఎందుకు పెట్టారో చెప్పలేదు థమ్స్అప్. భరణి ఏమో తను అంతగా నా ప్రాంక్స్ తప్పితే ఇంకేమో ఆట అయినా నాకు కనిపించలేదు అన్నారు. ఇప్పటికే ఆట కనిపించట్లేదు అంటే ఎదుటి వాళ్ళకి నచ్చదండి. ఇంత ఆడారు కాబట్టే ప్రాంక్స్ అని నీకు అనిపిస్తుంది, బట్ ఓకే తన ఒపీనియన్ కాబట్టి అనుకోవచ్చు. అలాగే డిమాన్ పవన్ ఏమో తనకి స్టబర్నెస్ ఎక్కువ ఉంది, సో అది తగ్గించుకుంటే మంచిది, లేదంటే అలాంటి వాళ్ళు కరెక్ట్ గా ఉండరు అన్నట్టుగా చెప్పాడు అనమాట. సో సంజనాకి అయితే 3 డౌన్ పెట్టారు. దాని తర్వాత ఏమో డిమాన్ పవన్ కి ఏమో 4 డౌన్ పెట్టారండి. వాళ్ళు ఎవరంటే సంజన, భరణి, సుమన్ శెట్టి అండ్ తనూజ. మోస్ట్లీ వీళ్ళది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, తను పక్క వాళ్ళ గురించి ఆడుతున్నారని చెప్పారనమాట. వేరేస్ మిగిలిన వాళ్ళందరూ కూడా థమ్స్అప్ అయితే పెట్టారనమాట. ఇక్కడ డిమాన్ పవన్, సంజన ఇంకా భరణి వాళ్ళ గురించి వాళ్ళు బాగానే చెప్పుకున్నారండి. ఓకే వాళ్ళు ఏం ఆడారు, ఏం తీరుగా ఆడారు ఇదంతా చెప్పుకుని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ వచ్చి సంజన అయితే సాంగ్ ఇష్యూ ఒకటి జరిగింది కదండి, ఇది కొద్దిగా రైస్ అయితే చేశారు. నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, అలా అనుకోవద్దని చెప్పారనమాట బయట ఉన్న ఆడియన్స్. ఇక్కడ
కొద్దిగా సంజన డ్రాగ్ చేసినట్టు అనిపించిందండి. నిన్న కూడా నేను చెప్పాను, తను ఎక్కడ చెప్పాలి, ఎప్పుడు చెప్పాలా అన్నది సందర్భం చూసుకోకపోతే చాలా కష్టమైపోతుంది. తనకి కష్టమే, ఎదుటి వాళ్ళకి కూడా కష్టమే. నిన్న ఆ విధంగానే ఓడిపోయారేమో అన్న ఒక డౌట్ అయితే ఉండిపోతుందండి. ఇమాన్యుయల్ అందుగురించే గెలవలేదేమో అని. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ తనైతే నేను చెప్పాలనుకుంటున్నాను, నాకు నచ్చలేదని చెప్పింది. ఇక్కడ ఓ పాట పాడించేస్తే సరిపోయేది, లేదంటే ఇంకో పాట పాడరా అని తనతోటి మామూలుగా మాట్లాడితే సరిపోయేది. దాన్ని అంత ఫ్లేర్ అప్ చేసుకుని మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. దాని తర్వాత కళ్యాణ్ అయితే వచ్చాడండి. తనైతే ఒకటైతే చెప్పాడు, 3D అని తన ఆర్మీ దాంట్లో ఉంటుందంట. అదేంటో 3D అంటే మేబీ డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ఉన్నట్టు ఇక్కడ నేను కమిట్మెంట్ కూడా యాడ్ చేసుకుని ఉంటున్నాను. ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్, అంత బాగా చేసుకుంటూ వచ్చానని చెప్పడం నాకు అందరికీ నచ్చిందనమాట. బాగా అంటే మనకి క్లియర్‌గా అర్థమయ్యేటట్టు తన ఆట తీరేంటా అన్నది చెప్పినట్టుగా అయితే అనిపించింది. నేను అందుగురించే నేను లీడర్స్ కిందే ఉంటాను. ప్లస్ నాకు నచ్చేది కూడా. సో అందరూ అయితే గనక దీనికి థమ్స్ అప్ ఇచ్చారండి. కళ్యాణ్‌కి మంచిగా అనిపించింది. ఈవెన్ తనూజ కూడా తన గురించి తను ఫ్యామిలీని అంతా వదిలేసి నేను ఎవరితోటి ఉండను, ఎక్కువ పేరెంట్స్ తోటే ఉంటాను, అలాంటిది ఇక్కడ అందరితో కలిసి ఉండడం, ఇది చేయడం, ఎప్పుడైతే అప్పుడు డౌన్ అయితే డౌను, ఐ మీన్ హైలో ఉన్నప్పుడు హై ఇవే చూపించాను కానీ ఫేక్‌నెస్ ఎక్కడ చూపించలేదని తన గురించి కూడా తను బాగానే చెప్పారండి. అందరూ కూడా థమ్స్ అప్ అయితే ఇచ్చారు, ఇంట్లో వాళ్ళందరూ కూడా, హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇంక లాస్ట్ రీతు అయితే గనక డౌన్ కళ్యాణ్, సుమన్ శెట్టి అండ్ భరణి ఇచ్చారండి. కళ్యాణ్ ఇచ్చింది క్లియర్‌గా అనిపించలేదంట. అంటే మేబీ నేను మిస్ అయ్యానేమో. బట్ ఇంకా తను ఆడాలి అన్నట్టుగా ఇచ్చారు. సుమన్ శెట్టి ఏమో ఫెయిల్డ్ సంచాలక్, అన్నిటిలోనూ ఫెయిల్డ్. నీకెలా తెలుసు, ఎప్పుడు గమనించావంటే మీరు చెప్తేనే గమనించాడు. అంటే తనకంటూ తన ఒపీనియన్ లేదు, తను చెప్పింది నాగార్జున గారు చెప్పారు కాబట్టే గమనించాడు అన్నట్టుగా అనమాట. భరణి అయితే గనక ఎక్కువ చీటింగ్ చేసి ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది, ప్లస్ పక్క వాళ్ళతోటే ఉన్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకుని వచ్చారనమాట. సో 3 డౌన్ అయితే వచ్చారు. సో ఇప్పుడు మొత్తం అందరికన్నా సుమన్ శెట్టికి, డీమన్ పవన్ కి వచ్చింది కాబట్టి తను వాళ్ళిద్దరి యొక్క ఆ పర్టికులర్ షీల్డ్స్ ఆ ట్రోఫీస్ ఉన్నది పగలగొట్టించారనమాట. అది కళ్యాణ్ చేత ఎందుకు అన్నది అర్థం కాలేదు. ఎవరో ఒకళ్ళు తీసుకుని వచ్చి, బట్ ఓకే తను కెప్టెన్ కాబట్టి అలా చేయించాడని చెప్పి అనుకోవాలండి. మొత్తానికైతే అలా అయితే జరిగిందండి ఈరోజు ఎపిసోడ్. బాగా అనిపించింది. మీకు కూడా నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి రివ్యూతో మళ్ళీ మీ ముందరకు వస్తాం. బాయ్.